వారు విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్నప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తోంది, బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి హామీలను ఇవ్వబోతోంది అనే విషయాన్ని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, మీరు 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది సార్? ఇంతకుముందు ఇట్లా టీఆర్ఎస్ పార్టీకి ఇట్లా అభివృద్ధిలో చాలా బాగా చేసి మా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు ఇట్లా మాకు ఎంతో అభివృద్ధిగా సీసీ రోడ్లు ఇట్లా ఇచ్చాడు, గుళ్ళకి ఇట్లా ఎంతో డెవలప్మెంట్ చేశారు. ఇంతకుముందు వాటర్ గిట్లా బాగా ఇచ్చాడు మా సార్కి ఇట్లా. ఇప్పుడు ఇట్లా చాలా ఇంకా ఇట్లా మా సార్ చేసాం, ఇంకా ఇట్లా రెడీ ఉన్నాడు, ఇంకా బాగా ఇంకా డెవలప్మెంట్ చేస్తాం అన్నాడు. ఇంకా మా కేసీఆర్ ఇట్లా అదే కేసీఆర్ ప్రభుత్వమే కావాలి, కేసీఆర్ సీఎం కావాలనే ఆలోచన మీద జనాలకి ఇట్లా బాగా ఉత్సాహంతో ఉన్నారు. అలా మేము ఇంటింటికి డోర్ డోర్ పోతే ఇట్లా మాకు ఇంతకుముందు ఇట్లా కేసీఆర్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది కానీ ఇంతకుముందు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్కి ఇట్లా ఏం చేయలేకపోయింది. 2 ఏళ్ల పాటు అయిపోయింది ఇట్లా ఏం చేయలేకపోయింది. చెప్పిన హామీలన్నీ అన్ని బూటకమని తేలిపోయింది. దీని మీద ఏంటంటే జనాలకి ఇట్లా బాగా నరసగా ఉన్నారు జనాలకి ఇట్లా. దీని మీద ఏమైనా బీఆర్ఎస్కి మళ్ళీ పట్టం కట్టాలని చూస్తున్నారు జనాలకి ఇట్లా. దీని మీద డెవలప్మెంట్ అనేది అయిపోయింది అంతా ఇట్లా. దానివల్ల ఏంటంటే జనాల స్పందన బాగానే ఉన్నది బీఆర్ఎస్. జగన్గూడ గ్రామంలో గ్రామ పంచాయతీ ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఎలాంటి అభివృద్ధి ఉండబోతుంది? అప్పటికి ఇప్పటికి ఇప్పుడు నాకు ఒకసారి అవకాశం ఇచ్చి నాకు నేను ఇంకా ఇట్లా డెవలప్మెంట్ ఇంకా నేను బాగా చేస్తాను. జనాలకి ఇంకా ఇట్లా ఏమన్నా ఇట్లా మున్సిపాలిటీ అవుట్ ఏంటంటే గ్రామీణ ప్రాంతంకి వెళ్ళి మున్సిపాలిటీకి వెళ్ళింది. నేనేంటంటే నాకు ఇంతకుముందు ఇట్లా మా డాడీ ఇట్లా ఒక 20 ఏళ్ళ సర్పంచ్ చేశాడు, నేను ఇట్లా వార్డ్ నెంబర్ చేశాను. ఇప్పుడు ఇట్లా ఏంటంటే జనాలకి ఇట్లా నేను కోరేది ఒకటే నాకు అనుభవం ఉన్నది, దీని మీద ఒకసారి నాకు అవకాశం ఇవ్వదు అని చెప్పి నేను జనాల మీద నేను ఇట్లా అదే ఇట్లా వేడుకుంటున్నాను. వార్డు మెంబర్గా ఉన్నప్పుడు ప్రజలకి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఏ సంక్షేమాన్ని అందజేశారు? నేను వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు డ్రైనేజీలు కట్టించాను, సీసీ రోడ్లు వేసాను, పింఛన్లు ఇప్పించాను. నేను ఇంతకుముందుకి ఇట్లా నేను చాలా అనుకూలంగా ఏ పెళ్లి కానీ ఏదైనా చావు కానీ దేనికని నేను అటెండ్ అయ్యాను. అన్ని ఇట్లా నేను చేశాను. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు సార్? వాళ్ళకి పెళ్లి గిట్ల ఇవన్నీ గిట్ల ఇప్పిస్తున్నాను. సో ఇప్పుడు మీ వార్డులో మీరు ప్రధానంగా గుర్తించిన సమస్య ఏంటి? మా వాళ్ళు ప్రధానంగా గుర్తించేది కొన్ని ఇట్లా సీసీ రోడ్లు ఉన్నాయి కానీ ఈ డ్రైనేజీలు ఇట్లా కొన్ని ఇట్లా ఉన్నాయి చేసేటి, అవన్నీ గిట్లా నేను అన్ని కంప్లీట్ చేస్తాను అని చెప్పి జనాల గిట్లా నేను హామీ ఇస్తాను. 14వ వార్డులో మీతో పాటు ఇతర పార్టీ నేతలు కూడా నామినేషన్ దాఖలు చేశారు. వారిని కాదని ప్రజలు మీకే ఎందుకు వెయ్యాలి? నేను ఒకటే జనాలని ఇట్లా కోరేది ఒకటి ఏంటంటే నేను ఇంతకుముందు చేశాను, ఒకసారి నాకు అనుభవం ఉంది, నాకు ఒకసారి అవకాశాలు ఇవ్వాలని చెప్పి ఇట్లా నేను కోరుకుంటున్నాను జనాలని. 2 ఏళ్ళ ఏం చేయలేకపోయింది కాంగ్రెస్కి ఇట్లా. ప్రజాప్రభుత్వం అని అంటారు కదా, దానిపైన మీ స్పందన? ప్రజాపాలన చెప్పుకున్నడే ఉంది కానీ స్థానికంగా ఏం లేవు, ఏం చేసింది ఏం లేదు. ఇక్కడ చెప్పుకున్నాడు వాళ్ళు గొప్పగా చెప్పుకున్నడే ఉంది, అవన్నీ వస్తున్నాయి పథకాలని చెప్పుకునే చేసింది ఏం లేదు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సహకారం మాకు ఎమ్మెల్యే గారు 100% మాకు సహకరించింది. మాకు ఎమ్మెల్యే గారు మొత్తం ఎన్ని వేల మేము ఎప్పటికి ఇట్లా మాకు ఫండ్స్ కావాలంటే ఎప్పుడైనా మాకు ఇచ్చేసేసాను ఎమ్మెల్యే గారు. ఫండ్స్ వాళ్ళ ఇచ్చిన ఫండ్ ఇట్లా మేము డబ్బు తీసుకొచ్చి మేము డెవలప్మెంట్ మేము చేశాము. సో ఈ నేపథ్యంలో 14వ వార్డు ప్రజలకి ఏం చెప్పుకున్నారు? నేను మరి కోరుతున్న 14వ వార్డు ఇట్లా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ బీఆర్ఎస్ ఓటర్స్ కానీ నాకు మరోసారి అవకాశం ఇచ్చి నాకు ఇట్లా గెలిపిస్తే నేను అందరికీ అన్ని సేవల్లో నేను ఇట్లా ఉంటానని చెప్తాను. జగన్గూడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తాను వార్డు మెంబర్గా ఉండి ఇక్కడ ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించినటువంటి జంగారెడ్డి గారు ఇప్పుడు కౌన్సిలర్ అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ మరొక్కసారి నాకు అవకాశం ఇస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయో అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఇక్కడ ప్రజలకు ఎల్లవేళలా తోడుగా ఉండి అభివృద్ధి కార్యక్రమాలను చేస్తూ మౌలిక వసతులను కల్పనే దిశగా ముందుకు సాగుతానని పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో 14వ వార్డు ప్రజల ఆకాంక్షతో వారు కౌన్సిలర్ గా గెలుపొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మీ TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్.
ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559.